ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. ఈరోజు నా వీడియోలో నేను తెచ్చిన శాప్లింగ్స్ వాటిని నాటడం ఇవన్నీ చూపిస్తాను. చివరి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ యాపిల్ బేర్ చూడండి ఎంత పూత వచ్చిందో చూసారు కదా. సో ఇవేమైనా వాటర్ లిలీస్, దాంట్లో ఫిష్ కూడా ఉన్నాయి. ఫిష్ ట్యాంక్లో గోల్డెన్ ఫిషెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో నేను తెచ్చినవి ఇదిగోండి స్ట్రాబెర్రీస్ అనమాట. ఒకటి నాకు 10 రూపీస్ పడింది. మాకు తెలిసిన ఆంటీ తెచ్చిపెట్టారనమాట. ఒక మొక్క ఈ శాప్లింగ్ నాకు 10 రూపీస్ పడింది అనమాట. వీళ్ళు కూడా కోకోపీట్లో పెంచారు. కోకోపీట్లో ఈ మొక్క పెంచారనమాట. ఫస్ట్ టైం నేను స్ట్రాబెర్రీ పెంచడం. ఇంతవరకు ఎప్పుడు కూడా నా తోటలో స్ట్రాబెర్రీస్ లేవన్నమాట. సో హోప్ బాగా పెరిగి కాయలు బాగా వస్తాయని నేను అనుకుంటున్నాను. చూద్దాము ఏమవుతుందో. ఇదండి 10 కొన్నా అనమాట. 100 రూపీస్ 10 ఈ ప్లాంట్స్ అన్నీ చక్కగా చూడండి. ఇది ఆ కోకోపీట్ దాంట్లోంచి వేర్లు ఎట్లా బయటకు వచ్చేసాయి చూసారా. మొత్తం వేర్లంతా ఇట్లా బయటకు వచ్చి ఉన్నాయి. ఈ ప్లాంట్స్ చాలా డెలికేట్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా తీస్తుంటే అంటే అవి ఇరిగిపోతాయేమో అని చాలా జాగ్రత్తగా తీయాలి. ఒకటొకటి ఇట్లా ఎంటాంగిల్ అయి ఉన్నాయి. వాటిని సరిగ్గా రిమూవ్ చేసుకోవాలి, ఆ కొమ్మలు ఇరిగిపోకుండా. ఆల్రెడీ దానికి ఇదిగోండి కొమ్మ ఇరిగిపోయింది. ఇంకా అట్లా కాకుండా ఉండడానికి చాలా కేర్ఫుల్గా తీయాలి మనము. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా చామంతి కూడా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చామంతి మొక్కలు కూడా ఉన్నాయి. 10 చామంతి మొక్కలు తెచ్చుకున్నాను. అది కూడా 10 రూపీస్ ఈచ్ పడింది. సో 10 లేవనుకుంటా అండి ఇవి. మరి నాకు తెలిసి ఒక 6 or 7 ఉన్నట్టున్నాయి. ఇవి కూడా 10 రూపీస్ ఈచ్ పడింది అనమాట. సో డిఫరెంట్ కలర్స్ చామంతి మొక్కలు ఏంటంటే ఒక్కసారి పెరిగినాయి అంటే అండి దాని పక్కన బోల్డ్ వేర్లు వచ్చేస్తాయి. ఇది మాస్ రోజ్ అనమాట. ఆంటీ ఒట్టిగా నాకు ఇచ్చారు అది. సో చాలా దూరం వెళ్ళి ఆవిడ తీసుకొచ్చారు. చాలా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. సో అన్ని ప్లాంట్స్ ఇదిగోండి నీళ్ళల్లో వేసి పెట్టేసాను. నేను ఈవినింగ్ తీసుకొచ్చాను నేను. కానీ నేను తెచ్చుకునే వరకు కొంచెం చీకటి పడిపోయింది. అందుకని ఇంకా నాటలేదు వాటిని. కాస్మోస్ అండి ఇప్పుడు నేను చూపించింది కాస్మోస్ అనమాట. అవి కూడా ప్లాంట్స్ ఉన్నాయి. సో అవే కాకుండా ఒక 2-3 వంగ మొక్కలు కూడా ఇచ్చారు. ఇక్కడ వేరే దాంట్లో ఉన్నాయి. సో అవి కూడా అన్నీ ఈరోజు నాటుదామని పెట్టి ఉంచాను. నైట్ వాటర్లో వేసేసి పెట్టాను అనమాట ఈ శాప్లింగ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను మీకు అవన్నీ చూపించలేను. ఇదిగోండి ఈ తొట్టెల్లో దీంట్లో 4 పెట్టాను. దీంట్లో ఒక 4, దీంట్లో ఒక 2 కాస్మోస్ కూడా దాంట్లో పెట్టేస్తాను అనమాట. ఇలా నాటాను. ఇదిగోండి ఈ తొట్టెల్లో ఏమో మరి మన చామంతి మొక్కలు పెట్టాను. బాగా పెరగాలని చాలా నేను కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ బాగా పెరిగి బాగా పువ్వులు బాగా కాయలు రావాలి. ఇదండి మనము వంకాయలు కొన్ని పర్పుల్ గ్రీన్ వంకాయలు ఉన్నాయి. అవి కూడా కోసేద్దాము. గ్రీన్ వంకాయలు అస్సలు కనపడవండి, ఆకుల కింద ఉంటాయి అన్నమాట. జాగ్రత్త చూసుకొని మనం కోసుకోవాలి. సో వర్షం పడిందంటే మొక్కలకి పండగే అండి. అన్ని మొక్కలు చక్కగా ఇట్లా ఉంటాయి. కానీ గింజలు మాత్రం వేసిన గింజలు అన్నీ కొట్టుకుపోతాయండి వర్షంలో. కాబట్టి వర్షం పడకముందు చూసుకొని మీరు సీడ్స్ వేసుకోవాలి. సీడ్స్ వర్షం పడినప్పుడు మొత్తం సీడ్స్ అన్నీ నీళ్ళల్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సరిగ్గా జర్మినేషన్ కూడా సరిగ్గా ఉండదు. సో అందుకని మీరు ఇది ముల్లంగి మొక్క అండి, రెంట్ ముల్లంగి అనమాట. ఇంకా టైం పడుతుంది రావడానికి. సో ఆకులు మాత్రం ఇంత పెద్దగా ఉంటాయండి ముల్లంగి ఆకులు కూడా తింటారని విన్నానండి. నేనైతే ఎప్పుడు వండలేదు కానీ ఆకులతో కూడా పప్పులు వేసుకుంటారని. ఇవి ఇంతకుముందు తెచ్చిన చామంతి మొక్కలు అనమాట. ఈ టబ్లో పెట్టాను. సో ఇవన్నమాట ఈరోజు నేను తీసుకొచ్చిన మొక్కలు. దాన్ని నేను చేసినాను అంటే నేను తొట్టెల్లో పెట్టిన వీడియో అనమాట ఇది. చాలా గ్రీన్గా ఎంత పచ్చగా ఉంది గార్డెన్ అంతా. వర్షం పడటం వల్ల పూర్తి గార్డెన్ మొత్తం వాటరు. చాలా మొక్కలకి సంతోషం, మనకి సంతోషం వర్షం పడితే. సో ఇదిగోండి బంతి పూలు నీళ్ళకి కిందకి అయిపోయినాయి, మొత్తం కిందకి పడిపోయినాయి. ఇంకేమైనా వంకాయలు ఉన్నాయేమో చూద్దాము. ఇది ఇంకా పెద్దగా అవుతుంది. అదే అండి మీరు ఏంటంటే కానీ వర్షాకాలంలో ఏంటంటే నీళ్ళు డ్రైనింగ్ సిస్టమ్ బాగుందా లేదో పాట్స్లో చూసుకోవాలి. లేకపోతే నీళ్ళు దాంట్ లోపల ఇట్లా మొత్తం అయిపోయి బయటికి రావడానికి సరిగ్గా హోల్స్ సరిగ్గా డ్రైన్ అవుట్ అవ్వలేదనుకోండి
మొత్తం వేర్లంతా కుళ్ళిపోయి మొక్క చచ్చిపోతుంది. సో అందుకని వర్షాకాలంలో బాగా కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండేటట్టు పాట్స్లో చూసుకోవాలండి. ఇదండి మిరపకాయలు చూడండి, ఎన్ని మిరపకాయలు. ఇది పెద్ద మిరపకాయలు అండి, కారం ఉండవు. ఇది బజ్జి మిరపకాయ అనమాట. ఎన్ని కాయలు ఉన్నాయి తెలుసా, చెట్టు నిండా ఉన్నాయి దీనికి. దాని పక్కన ఉన్నవేమో కారం మిరపకాయలు, చాలా స్పైసీగా ఉంటాయి, చాలా కారంగా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఈరోజు నా వీడియో అనమాట. హోప్ యూ లైక్ మై వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మన చెర్రీ ప్లాంట్ ఫుల్ మళ్ళా పూత వచ్చింది. కాయలు కూడా ఉన్నాయి, గ్రీన్ కాయలు ఉన్నాయి. అవి ఒక 2-3 రోజులు ఇవి కూడా పండిపోతాయి. సో నా వీడియోస్ అన్నీ మీరు నెక్స్ట్ వీడియోస్ కూడా చూడాలనుకుంటే కనుక బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.